సప్తవర్ణాల సమ్మేళనం హోళీ మిఠాయిల్లో రారాజు మన ఆలివ్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా గోస్పాడు మండలం పసరపాడు గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామానికి ఒక విశిష్టత ఉంది. ఏంటంటే ఈ గ్రామంలో ఒక పురాతన బావి ఉంది. ఆ బావిలో శివాలయంతో పాటు అమ్మవారి ఆలయం ఉంది. అలాగే ఇక్కడ నాగబంధనం కూడా ఉంటుందని చెప్తారు. ఇక్కడ చాలా కథలు ఉన్నాయి. నిధి కోసం వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని చెప్పేసి ప్రస్తుతం ఆ ఊర్లో ఉన్నాం మనము. ఈ బావి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు వెళ్ళి అక్కడ తెలుసుకోబోతున్నాము. ప్లీజ్ కమ్. ఇందాక పసరపాడు గ్రామంలోని చరిత్ర కలిగిన బావి గురించి మనం చెప్పుకున్నాం కదా. ప్రస్తుతం మనము ఆ బావి వద్ద ఉన్నాము. ఆ బావి విశిష్టతలు మనము ఇక్కడ నుండి ఒకసారి పరిశీలిద్దాము. నాతో రండి. బావి అడుగున అంటే ఈ ప్రాంతంలో మనకు అమ్మవారి ఆలయం ఉందని చెప్తున్నారు. అలాగే కొద్దిగా వీటి పక్కన ఆంజనేయ స్వామి ఆలయము ఈ ప్రాంతంలో ఉంది. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది ఒక పిల్లర్ లాగా ఉంది. ఈ పిల్లర్ ఆ తర్వాత ఈ పిల్లర్ మధ్యలో ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. దాని తర్వాత అటు పక్కనే కొద్దిగా శివాలయం వద్ద ఉన్నాం మనము. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ప్రాంతానికి కింద ఈ ప్లేస్ లో శివాలయం ఉంది. అలాగే ఇక్కడ పక్కన గణపతి కొలువై ఉన్నాడు. ప్రస్తుతము బావిని ఒకసారి మనం పరిశీలిస్తే రెండు భాగాలుగా ఉంది. ఇటు సైడు దేవాలయాలు ఉన్నాయి, అటు సైడు గిలకల బావి అనేది ఒకటి ఉంది. ఇది బావికి రెండో వైపు ఉన్నాం ప్రస్తుతం మనము. ఆ వైపు నుండి ఈ వైపు రావడానికి ఇక్కడ కింద నుండి రెండు దారులు ఉన్నాయి. పైనుండి ఒక దారి ఉంది, ఆ తర్వాత మధ్యలో ఒక పిల్లర్ లాంటిది ఉంది, దాని కింద నుండి ఇంకొక దారి ఉంది. బావికి ఎటువైపు చూసినా నాలుగు వైపులా ఇక్కడ మెట్లయితే ఉన్నాయి. అక్కడ ఏదైతే కనిపిస్తుందో అది కళ్యాణ మండపము. ఒకప్పుడు అక్కడ పెళ్లిళ్ళు జరిగేవని చెప్తున్నారు. సో మనం కూడా నీళ్ళలోకి దిగి అక్కడ ఏముందో కాసేపు పరిశీలిద్దాము. ఇందాక మనం చెప్పుకున్నట్లు కళ్యాణ మండపము పైన ఉన్నాం మనము. ఈ ప్రాంతంలో కళ్యాణ మండపం ఉంది. అలాగే మధ్యలో గిలకల బావి అనే ఒక గిలకల బావి ఉందంట, ఇక్కడ వాళ్ళు చెప్పారు. ప్రస్తుతం మనము ఈ కళ్యాణ మండపం పైనుండి లోపలికి దూకి గిలకల బావి వద్దకు చేరుకుంటామా లేదా చూడాలి. దాదాపు 60 అడుగులు లోతని చెప్తున్నారు. సో ఒకసారి మనం ట్రై చేద్దాము. గిలకల బావికి చేరుకుంటామో లేదో గాని ఇక్కడ దూకి కళ్యాణ మండపంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాను. మనము పైనుండి దూకి కళ్యాణ మండపం చూసాము. అలాగే గిలకల బావి వద్దకు వెళ్లే ప్రయత్నం చేశాం, కానీ చాలా లోతుగా ఉంది. దాదాపు 60 అడుగులు వెళ్ళడం చేత కాలేదు. ప్రస్తుతం ఈ బావి నుండి ఆ బావి వరకు ఇక్కడ నుండి ఒక మార్గం అయితే ఉంది. ఈ మార్గంలో మనము ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనము ఇక్కడ చూస్తున్నాము శివాలయం ఇది. ఈ శివాలయం గతంలో శివలింగము పానిమట్టము ఉండేదని చెప్తున్నారు. ఒకసారి పూడు తీయించడానికి ఇక్కడ నీళ్ళన్నీ తీసేసినప్పుడు దొంగలు ఇక్కడ శివలింగంతో పాటు పానిమఠాన్ని దొంగలించారని చెప్తున్నారు. అలాగే ఈ పక్కనే గణపతి ఆలయం ఇది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది గణపతి ఆలయము, శివాలయము, తర్వాత అమ్మవారి ఆలయము, ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి ఉంది. మనం ప్రస్తుతము ఇక్కడ ఉన్నాము. ఈ ఆంజనేయ స్వామి గుడి ఇక్కడికి డెడ్ ఎండ్. ఇక్కడ బావికి ఇటువైపు చూస్తే ఇక్కడ కూడా లోపల అద్భుతమైన శిల్పకళ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం నీళ్లున్న కారణంగా షూట్ చేయలేకపోతున్నాం లోపలికి. చాలా అద్భుతమైన శిల్పకళ ఉంది ఇక్కడ లోపల. అలాగే లోపల మొత్తం చాలా పాచి పట్టి ఉంది, జారుతుంది లోపల. ప్రస్తుతం మనం కొంతమంది ఇక్కడ ఈత కొడుతున్నారు పిల్లలు. వీళ్ళ సహాయంతో కొద్దిగా బావిని అక్కడక్కడ పాచి తొలగించాము. మరోసారి ఇక్కడ మెట్లున్నాయి, మెట్ల దగ్గరికి వెళ్ళి నాగబంధనాలు అయితే ఉన్నాయి ఇక్కడ.
ఈ నాగబంధనాలు ఒకసారి వీక్షించిన తర్వాత ఈ బావి ఈ గ్రామంలో పెద్ద వీరారెడ్డి అనే వ్యక్తి పొలంలో ఉంది. ఈ పెద్ద వీరారెడ్డి పొలంలో ఉన్న బావి కారణంగా పెద్ద వీరారెడ్డి అని చెప్పి అంటారు. పెద్ద వీరారెడ్డి బావి అని చెప్పి చెప్తారు. ఇక్కడ ప్రస్తుతము ఆ పెద్ద వీరారెడ్డి వారసుడు మనవడు పుండరీకాక్షరెడ్డి కూడా మనతో పాటు వచ్చి ఉన్నారు. నాగబంధనం చూసిన తర్వాత మనం ఆయనతో అడిగి ఈ బావి విశేషాలేంటో కనుక్కుందాము. బావి మెట్ల మార్గం ద్వారా ఇటు వస్తే ఇక్కడ నాగబంధనాలు అయితే ఉన్నాయి. ఇటు సైడ్ ఒకటి, అలాగే ఇటు సైడ్ ఒకటి. ఈ ప్రధాన ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ బావిలోకి. సో ఆ రోజుల్లో పూజలు నిర్వహించడానికి ఈ మెట్ల మార్గం ద్వారానే వస్తున్నారు ప్రజలు. ఇక్కడ మనం నాగబంధనాలు చూసినట్లయితే ఇక్కడ చాలా మంది చెప్తారు లోపల నిధి ఉండేది ఒకప్పుడు. ఆ నిధికి కాపలాగా ఇటు సైడ్ ఒక నాగబంధనం, అటు సైడ్ ఒక నాగబంధనం ఉండేదని చెప్పి చాలా మంది నిధి కోసం వెళ్ళి బయటికి రాలేదని చెప్పే ఒక ఊహాగానాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ గ్రామంలో పెద్దలను అడిగితే వాస్తవమే అని చెప్పి చెప్తున్నారు. అలాగే ప్రతి రాయికి అద్భుతమైన శిల్పకళ అయితే ఉంది. కానీ ఇక్కడ కొద్దిగా పెయింటింగ్ చేయడం వల్ల ఈ శిల్పాల యొక్క న్యాచురాలిటీ కనపడడం లేదు మనకు. ఇటు సైడు అటు సైడు ఇక్కడైతే రాజుల చిత్రాలన్నీ ఉన్నాయి. రాజులు అద్భుతమైన శిల్పకళ మనకైతే కనిపిస్తుంది. ఈ మహారాజులు మహారాణులు వాళ్ళ చెలికత్తెలు, అలాగే ఇక్కడ నరసింహావతారం కూడా మనకు చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక రాణి, ఇక్కడ ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఒక రాణి ఇలా పడుకొని ఉండగా ఆమె చెలికత్తె ఆమెకు సేవలు చేస్తున్న కనిపిస్తుంది మనకు. ఇక్కడ ఒక నాగబంధనం ఉంది. ఇందాక చెప్పాం కదా, అటు సైడ్ ఒక నాగబంధనము, ఇటు సైడ్ ఒక నాగబంధనము. ఈ రెండు కాపల, ఇక్కడ ఉండే నిధికి ఈ రెండు నాగబంధనాలు కాపలా అని చెప్పి చెప్పారు మనకు. అలాగే ఇటు సైడ్ మొత్తము ప్రతి రాయి మీద శిల్పకళ మనకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ రంగులు అద్దారు. రంగులు అద్దడం వల్ల సహజ సిద్ధంగా ఉండే శిల్పకళలకు మనకు సరిగా కనపడడం లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా బాగా కనిపిస్తుంది. చాలా అద్భుతమైన శిల్పకళ అయితే ఉంది మనకు. ఇక్కడ వాస్తవైన కామసూత్రాలు ఉట్టిపడేలా ఇక్కడ కొన్ని శిల్పాలు ఉన్నాయి మనకు. అలాగే ఇక్కడ ఈ బావికి సంబంధించిన పెద్ద వీరారెడ్డి వల్ల వంశీయుడు పుండరీకాక్షరెడ్డి మనకేం చెప్పారంటే, దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితము ఇక్కడ నిధి కోసము ఈ ప్రాంతంలో ఇక్కడైతే మనకు కనిపిస్తుంది, ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఇదంతా పెకిలించారు. అర్ధరాత్రి గుప్త నిధుల కోసం వచ్చిన ముఠా ఇక్కడ ఇవన్నీ పెకిలిచ్చినారు. మళ్ళీ మేము ఉదయం తెలుసుకొని వాటిని యథాస్థానంలో ఇలాగే పెట్టాము అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఒక చోట, అలాగే ఈ ప్రాంతంలో ఇది మొత్తం పెకిలిచ్చారు. యథాస్థానంలో మేము పెట్టేశాము. ఇక్కడ ఈ రాయి డ్యామేజ్ కానందున మళ్ళీ దాని న్యాచురాలిటీ వచ్చిందని చెప్పి ఆయన చెప్తున్నారు. ప్రస్తుతము ఈ ప్రాంతం అంతా శిల్పాలు, తర్వాత నాట్యం వేసే శిల్పాలు, దేవతామూర్తుల చిత్రాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతం మొత్తము. ప్రస్తుతం మనము ఈ బావి నుండి ఈ బావికి వెళ్ళే కరెక్ట్ మధ్యలో ఉన్నాం మనము. పైన చాలా మంది ఆ రోజుల్లో, అంటే ఇప్పుడు చెప్తాం కదా మనము విఐపీస్ పెద్దవారని చెప్పి చెప్తారు కదా, వాళ్ళందరూ ఈ ప్రాంతంలో నిలబడి అక్కడ జరిగే కళ్యాణాలను వీక్షించేవారని చెప్పి చెప్తారు. సో సాధారణ జనాలు అక్కడ కూర్చుంటారు కింద ఆ కళ్యాణ మండపంలో. సో పెద్దవారు వచ్చి ఇక్కడ కూర్చొని ఆ వివాహాల్ని వీక్షిస్తారని చెప్పి చెప్తున్నారు మనము. ఘన చరిత్ర కలిగిన బావి పెద్ద వీరారెడ్డి వాళ్ళ పొలాల మధ్యలో ఉండడం వల్ల ఈ బావికి పెద్ద వీరారెడ్డి బావి అని చెప్పి చెప్తారు ఇక్కడ జనాలని చెప్పి మనం చెప్పుకున్నాము. ప్రస్తుతం పెద్ద వీరారెడ్డి మనవడైన పుండరీకాక్షరెడ్డి మనతో ఉన్నారు. ఈ బావి గురించి మరిన్ని విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరన్నా? నా పేరు పుండరీకాక్షరెడ్డి. అన్న. నేను వీరారెడ్డి, పెద్ద వీరారెడ్డి మనవణ్ణి. మా నాన్న పేరు బాలవీరారెడ్డి. ఇది వంశపారంపర్యంగా మాకు వచ్చింది ఈ బావి. మా అబ్బగారైన పెద్ద వీరారెడ్డి గారు ఈ బావిని ఆధ్యాత్మికంగా కానీ ఇంకో రకంగా కానీ బాగా చూసుకొని దీని బాగోగులు కూడా ఆయన చూసేవారు పెద్ద వీరారెడ్డి. వారి తర్వాత బాలవీరారెడ్డికి ఈ పొలం ఇవ్వడం జరిగింది. ఈ పొలం ఇచ్చిన తర్వాత బాలవీరారెడ్డి గారు ఒకసారి పూడి తీపిచ్చినారు. తర్వాత ఈ బావి విశిష్టత ఏంటంటే, ఈ బావిలో నీళ్లు ఇంతకుముందు తీసుకొని మన కొండలకు పోయేవాళ్ళు అప్పుడు కట్టెల కోసం అని పూర్వము.
ఆ కట్టెల కోసం పోయినప్పుడు అన్నం చెడిపోకుండా 3 రోజులు కానీ 4 రోజులు కానీ అన్నం బాగానే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఈ బావిలో దెబ్బ తగులితే కనుక రక్తం ఎర్రగా రాదు, నల్లగా వస్తుంది. మళ్ళీ ఈ బావిలో ఎందుకు అట్లా పెట్టినారో తెలియదు కానీ నల్లగా వస్తుంది దెబ్బ తగిలినా కూడా. మా అబ్బా పెద్ద బావిలో నడి బావిలో సాప వేసుకొని ధ్యానం చేసేవాడు. దాని తర్వాత వచ్చేసి ఇదల్లా సీన్ తోటి ఉన్నది. అప్పుడు మా అబ్బా ఉన్నప్పుడు సీన్ తోటి ఉన్నది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా సీనికాయ తీసుకున్నా లేదా ఇంకోటి తీసుకున్నా కూడా దానికి అట్నే కరుచుకుంటున్నారు కాయకే. ఆయనకు అది తెలిసేది వాళ్ళు సీనికాయలు తెంచుతున్నారని. అప్పుడు ఆయనకు వాడికి పోయి ఎవరన్నా పోయి ఇట్లా వాడు కరుచుకున్నా అంటే కనుక అరే కరుచుకున్నాడా అని మళ్ళీ ఆయనే వస్తాడు అని చెప్తే వస్తున్నాడు. తర్వాత ఈ బావి కాడ కూడా ఇట్లా కూర్చుండేవాళ్ళు. అప్పుడు కూలీళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు మా అబ్బాకు, జీతగాళ్ళు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అందరు కూర్చొని బావిగడ్డ విని కూర్చొని మాట్లాడేవాళ్ళు. మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ అట్నే కరుచుకునే వాళ్ళు బండకు అట్లనే. ఆయన ఒక్క లేచి వెళ్ళిపోతుంటే ఏంది మమ్మల్ని కరిపించిపోతారు అంటే ఏం కరుచుకోలేదు లేచి రండి అనేవాళ్ళు. అట్లా జరుగుతుంది అది. ఈ బావి నేను కూడా 10 సంవత్సరాల క్రితం కూడా మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పూడి తీపియడం కూడా జరిగింది. కానీ గిలకల బావి ఉంది దీంట్లో. ఆ గిలకల బావి నేను తీపియాలని ఎంత ట్రై చేసినా కూడా నీళ్లు ఎక్కువ ఉధృతంగా రావడం వల్ల అది కుదరలేదు. ఈ బావిది అది అవతల పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు, ఇక్కడ శివాలయము, ఆంజనేయ స్వామి గుడి, గంగమ్మ గుడి, తర్వాత వచ్చేసి వినాయకుని గుడి, ఇవన్నీ ఉన్నాయి. పూర్వం ఇక్కడికే వచ్చి పూజలు చేసేవాళ్ళు ఎవరన్నా కానీ. ఇప్పుడు కూడా నాలుగు చవితి పండగ వచ్చిందంటే గనక ఇక్కడ ఉండే నాగబంధాలకే వచ్చి వాళ్ళు పాలు పోసి నువ్వు పిండి పెట్టిపోతారు. అది ఈ బావి చరిత్ర. ఈ బావి విశిష్టత మనం చూశాము. అలాగే ఇక్కడ ఈ బావి బాగోగులు చూసుకుంటున్న పుండరీకాక్షరెడ్డి కూడా చెప్పారు. వారి జేజినాయన పెద్ద వీరారెడ్డి ఆయన వచ్చేసి బావి ఆయన కాలం నుండి దీని బాగోగులు చూస్తున్నారు. అలాగే ఆయన చాలా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి అని చెప్పారు. ఆయన ఇదే బావిలో చాప వేసుకొని ప్రతిరోజు పడుకునేవారని చెప్పారు. ఈ బావి చుట్టుపక్కల చీనీ తోటలు ఉండేవని చెప్పారు. ఆ చీనీ తోటలు ఎవరైనా దొంగతనం చేయడానికి వస్తే ఆ చీనీ పండును ఎవరైతే దొంగ తాకాడో ఆ దొంగ ఆ కాయను అలాగే పట్టుకొని అలాగే నిలబడిపోయేవాడని చెప్పి, ఎవరైనా వచ్చి ఇలా దొంగతనం చేస్తూ దొరికిపోయాడని చెప్తే మళ్ళీ ఆ పెద్ద వీరారెడ్డి గారు వచ్చేసి ఆయన్ను విడిపించేవారని చెప్పి, ఆయన బావిలో ఉన్నప్పుడు ఎదురుగా చాలా మంది పెద్ద మనుషులు వచ్చి ఆయనతో మాట్లాడేవారని చెప్పి, అక్కడ కూడా ఆయన వారు కూర్చున్న బండలపైనే ఈయన లేచి వెళ్ళిపోతున్నా వాళ్ళు ఆ బండలకే అతుక్కొని పోయేవారని చెప్తున్నారు. ఏం రెడ్డి మమ్మల్ని ఇలా చేశావు, మమ్మల్ని కూడా నీతో తీసుకొని పో అని చెప్పినప్పుడు రండి నాతో అని చెప్పి ఆయన ఎప్పుడైతే సైగ చేస్తాడో అప్పుడు వాళ్ళే లేచి వెళ్ళే వాళ్ళని చెప్తున్నారు. అలాగే ఈ బావి రానున్న నెలలో పూడిక తీసి మరొకసారి ఈ బావినంతా శుభ్రం చేస్తాము అని చెప్పి పుండరీకాక్షరెడ్డి మనతో చెప్పారు. చాలా ఘన చరిత్ర కలిగిన ఈ బావి నంద్యాల నుండి జమ్మలమడుగు వెళ్లే రహదారిలో గోస్పాడు మండలం పసురుపాడు గ్రామంలో ఉంది. ఇక్కడికి యాత్రికులైతే ఎవరూ రారు, కానీ తెలిసిన వాళ్ళు మాత్రం ఈ బావి విశిష్టతను తెలుసుకోవడానికి చాలా మంది వస్తుంటారు. అలాగే మీరు ఎప్పుడైనా సమయం దొరికితే ఈ రహదారిలో వెళ్లే పాటైతే ఒకసారి ఈ బావిని వీక్షించండి. కెమెరా పర్సన్ శేఖర్ తో మహబూబ్ బాషా, నంద్యాల జిల్లా గోస్పాడు మండలం పసరపాడు గ్రామం నుండి. థ్యాంక్ యూ.